ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా మమ్మల్ని సరిచేయండి, నాయనా మమ్మల్ని క్రమపరచండి తండ్రి. మేము నడవలసిన మార్గాన్ని మాకు చూపించండి, మమ్మల్ని ఆదరించండి, బలపరచండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి విధమైనటువంటి అడ్డుల ఆటంకాలు, వ్యతిరేకతలన్నింటినీ నజరేయుడైన యేసు అధికారం గల నామములో గద్దిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మీ బిడ్డలకి దయచేయండి. రాసుని నన్ను మీ ఆత్మచేత అభిషేకించి నోటి బోరగా వాడుతున్నాను తండ్రి. వందనాలు, స్తోత్రాలు. కూడొచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ పునరుద్ధానపు శక్తితో, పునరుద్ధానపు బలంతో నింపండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే నిలబడి ఉండగా కీర్తన గ్రంథాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కీర్తన 19వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నేను మొదటి వచనాన్ని చదువుతాను, మీరు రెండవ వచనాన్ని చదవండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త ఉల్లసించున్నట్లు తన రథమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. చివరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి కూర్చుందాం, కూర్చుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మొదటిగా సమస్తమైన ఘనతయు, మహిమయు, ప్రభావములు దేవాతి దేవునైనటువంటి యేసుక్రీస్తు వారికి చెల్లిస్తూ ఉన్నాను. రెండవదిగా మరొకసారి మీ మధ్యలో దేవుని వాక్యం అందించే అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దేవుని సేవకుడు జానయ్య గారికి, ఆశ్రమ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు తన మహాకృప చేత మరి మరొకసారి ఈ విధంగా మనందరము కలిసి దేవుణ్ణి ఆరాధించుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. మరి మనందరికీ తెలిసిన విధంగానే మరి గత నెలలో ఎంతో కరోనా వైరస్ విజృంభించటం వలన మరి దేశంలో రోజుకి ఇంచుమించు 4 లక్షల పైన కేసులు వచ్చేవి. మరి ప్రజలు భయాందోళనతో
బిక్కుబిక్కుమంటూ జీవించేటువంటి పరిస్థితులు ఉండేవి. మన రాష్ట్రంలో కూడా మరి దాదాపు 20,000 పైన రోజుకి కేసులు వస్తా మరి ఎంతో భయాందోళనతో జీవించేటువంటి పరిస్థితుల నుంచి దేవుడు విడిపించి మరలా మరి కేసులు ఎంతో గణనీయంగా తగ్గిపోయేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. మరి ఈ విధంగా మరలా స్వేచ్ఛగా భయం లేకుండా మనందరం కలిసి దేవుని ఆరాధించుకోవటానికి దేవుడు మరొక అవకాశాన్ని మనకిచ్చాడు. అందును బట్టి మనందరం కూడా మరొకసారి మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు, లేకపోతే మొదటి నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు చదువుకుందాం. దయచేసి ఎవరన్నా చదివి వినిపించాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. చాలమ్మా. దేవుడు చదవబడిన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా తండ్రి, ఎన్నిక లేనటువంటి వాడను, ఏ యోగ్యత లేనటువంటి వాడను ప్రభువా. నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను మీ ఆత్మచేత అభిషేకించండి ప్రభువా. మీ వాక్య ప్రత్యక్షతలతో నన్ను నింపండి నాయనా. మీ నోటి బోరగా నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఏ మాటలు మీ బిడ్డలకు అవసరమో ప్రభువా తండ్రి, మీరు సమయోచితంగా వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మీ బిడ్డలకి దయచేయండి. ప్రతి విధమైన నిద్రమత్తును, అనాలోచనను మీ అధికారం గల నామములో గద్దిస్తున్నాం తండ్రి ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ ఆత్మ కార్యాలు జరిగించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున మనం చదువుకున్నటువంటి లేఖన భాగము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చదువుకుందాం. ఏ సందర్భంలో ఈ యొక్క లేఖనాలు లేకపోతే ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలతోటి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, వారు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించబడి 40 సంవత్సరాల పాటు అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ చివరి మజిలీకి వచ్చేశారు. యోర్దాను దగ్గరికి వచ్చారు. ఆ యోర్దాను దాటితే వాళ్ళ కొరకు వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు. ఆ సందర్భంలో నాయకుడైనటువంటి యెహోషువ ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ప్రయాణంలో
ఐగుప్తు దేశం నుంచి వారు దయచేసి సర్దుకొని కూర్చోండి, ముందుకి వెనకాల వచ్చే వాళ్ళకి కొంచెం ఖాళీ ఇద్దాం. ముందు చాలా స్థలం ఉంది, దయచేసి సర్దుకొని కూర్చుందాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రయాణంలో ఐగుప్తు దేశం నుండి ఆ యొర్దాను వరకు వారు ప్రయాణించినప్పుడు ఆ ప్రయాణంలో ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆకులు రాలినట్లుగా వాళ్ళు రాలిపోయారు అని అపోస్తలుడైనటువంటి పౌలు వాళ్ళ గురించి తెలియచేస్తాడు. ఎలా రాలిపోయారు? ఆకులు రాలినట్లుగా వాళ్ళందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. బయలుదేరినటువంటి పెద్దలలో అంటే 20 సంవత్సరాలు పైబడినటువంటి వారిలో కేవలము యెహోషువ, కాలేబులు తప్ప తక్కిన వారందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. మార్గంలోనే వారందరూ కూడా చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు వీళ్ళను మట్టుకు సజీవులుగా ఉంచాడు. ఎవరిని సజీవులుగా ఉంచాడు? ఈ తక్కిన వారిని మట్టుకు దేవుడు సజీవులుగా ఉంచాడు. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రస్తుత పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉన్నాయి. మనం చూస్తే గడిచిన 2 సంవత్సరాలుగా తెగుళ్ళు వలన అనేకులు నిద్రించారు, అనేకులు కాలగర్భంలో కలిసిపోయారు, అనేకులు ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితానికి గ్యారంటీ అనేది లేకుండా పోయింది. వృద్ధులని లేదు, యవనస్తులని లేదు, పిల్లలని లేరు, లేకపోతే నాయకులను ధనవంతులను కూడా లేదు. ఎవరు చనిపోతున్నారో ఎవరు చనిపోవట్లేదో గ్యారంటీ లేనటువంటి పరిస్థితులు. ఆకులు రాలినట్లుగా గత 2 సంవత్సరాలుగా రాలిపోయారు. మనం చూసినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువారు మానవతారుగా జీవిస్తున్నటువంటి దినాలలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఏంటి ఆ సంఘటనలు అంటే, చదువుతాను చూడండి. పిలాతు గలిలయులైన 1వ వచనం నుంచి 13వ అధ్యాయం 1వ వచనం నుంచి, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల
మీరందరూ అలాగే నశించుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన వారందరూ కూడా పాపులు కాదు, బ్రతికున్న వాళ్ళందరూ కూడా నీతిమంతులు కాదు. ఇక్కడ యేసు ప్రభువారు జీవిస్తున్న దినాల్లో పిలాతు ఏం చేశాడు అంటే, కొంతమంది గలిలయులను వాళ్ళ దేవతకు బలిచ్చేటువంటి జంతువులతో పాటుగా బలిచ్చాడంట. కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుంటున్నారు, వీళ్ళు గలిలయులందరికంటే కూడా పాపులు. అలాగే సిలోయము అనేటువంటి ప్రదేశంలో ఒక గోపురం ఉంది. ఆ గోపురము కూలి 18 మంది చనిపోయారంట. సిలోయం అనేటువంటి ప్రాంతంలో ఒక గోపురం ఉంది. ఆ గోపురము పడిపోయి 18 మంది చనిపోయారంట. వాళ్ళు అనుకుంటున్నారు, ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎంత భయంకరమైనటువంటి పాపులో అని అనుకుంటున్నారు. యెరూషలేములో ఉన్న కాపురస్తులందరిలోకి వాళ్ళు పాపులు అని అనుకుంటున్నారు. ఆ పిలాతు బలిచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గలిలయలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా పాపులు అని అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభువారు చెప్తున్నారు, కాదు, వాళ్ళందరూ కూడా ఆ పిలాతు తమ దేవతకు బలి అర్పించినటువంటి జంతువులతో పాటు బలిచ్చినటువంటి మనుషులు గలిలయులందరిలో కంటే కూడా పాపులు కాదు. ఆ గోపురం పడిపోయి చచ్చిపోయినటువంటి ఆ 18 మంది యెరూషలేములో ఉన్నటువంటి కాపురస్తులందరికంటే కూడా పాపులు కానే కాదు. కాబట్టి మనకంటే యోగ్యులు, మనం చనిపోయినటువంటి వాళ్ళకంటే మనం పెద్ద గొప్పవాళ్ళమేమీ కాదు. చాలామంది నిద్రించారు కదా గత 2 సంవత్సరాలుగా, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో. వాళ్ళందరికంటే మనం యోగ్యులమేమి కాదు. లేకపోతే మనం ఏదో నీతిమంతులమని, మనం ఏదో పరిశుద్ధులమని కాదు. మనం ఏదో నీతిమంతులమని, చనిపోయిన వాళ్ళందరూ కూడా పాపులు, మనం ఏదో నీతిమంతులు అని కానే కాదు. అయితే దేవుడు మనల్ని ఎందుకు సజీవులుగా ఉంచాడు? దేవుడు మనల్ని ఎందుకు సజీవులుగా ఉంచాడు? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఏమంటున్నాడు, ఇశ్రాయేలు రాజ్యముగా ఏర్పడినది మొదలుకొని ఎన్నడూ కూడా కలుగునంత గొప్ప ఆపద కలుగుతుంది. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారిలో వారు తప్పించుకొందురు. నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో, నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మనకి ఇంకా ఆయుష్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన గ్రంథములో, ఆయన యొక్క చిత్తంలో మనం ఉన్నాం గనక దేవుడు మనకేమిచ్చాడు? ఇంకనూ ఆయుష్నిచ్చాడు. అంతేకాని మనం ఏదో వాళ్ళకంటే గొప్పవారమనో, మనం వాళ్ళకంటే నీతిమంతులమనో పరిశుద్ధులమనో కాదు. మనలో చాలామంది దేవుని మహాకృపను బట్టి క్షేమంగా ఉన్నాం. కొంతమంది ఆ వ్యాధి వచ్చినా కూడా తగ్గి క్షేమంగా ఉన్నాం. దానికి కారణం మన గొప్పతనమేమీ కాదు, కానీ దేవుని యొక్క చిత్తం మనం ఇంకా సజీవులుగా ఉండాలనే. దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఇక్కడ ఆ యెహోషువ గ్రంథంలో ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. మీరు ఐగుప్తు దేశం నుంచి
ప్రయాణం ప్రారంభించిన నాట నుంచి ఈ నాట వరకు మీరేమైపోయారు అంటే చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. బయలుదేరిన వాళ్ళలో ఎవరు కూడా మిగలలేదు, ఒక్క యెహోషువ కాలేబులు తప్ప. అయితే మీరేం చేయాలి అంటే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతోటి, ఇదిగో మీరు వెళ్ళబోయే త్రోవ అంతకుముందు మీరు వెళ్ళినటువంటి త్రోవ వంటిది కాదు. మీరు వెళ్ళబోయే త్రోవ అంతకుముందు మీరు వెళ్ళినటువంటి త్రోవ వంటిది కాదు. ఇది ఒక క్రొత్త మార్గము. కాబట్టి మీరు ఏం చేయాలంటే దానిని గుర్తుపట్టాలి, దాన్ని గుర్తుపట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కాలం మారిపోతుంది. ఇప్పుడు ఆ చరిత్రలో ఇప్పుడు ఎట్లా లెక్కేస్తారంటే కరోనాకి ముందు, కరోనా తర్వాత, కరోనాకు ముందు ఎలా ఉండేది, కరోనా తర్వాత ఎలా ఉంది, అలాగా చరిత్ర మారిపోబోతుంది. అట్లాగే రానైన దినాలు, కాలాలు మారిపోతున్నాయి. గతంలో మనం నడిచినటువంటి దినాల వంటి దినాలు మనం మరలా చూడలేం. గతంలో మనం చూచినటువంటి దినాలు మరలా చూడలేం. మనం మరొక క్రొత్త కాలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం, మరొక నూతన కాలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు ఇప్పుడు వెళ్ళేటువంటి త్రోవ అంతకుముందు మీరు నడిచినటువంటి త్రోవ వంటిది కాదు. కాబట్టి మీరేం చేయాలి, మీరు దానిని గుర్తుపట్టాలి. మీరు ఏం చేయాలంటే దాన్ని గ్రహించాలి, మీరు దాన్ని ఆలోచన చేయాలి. గత కాలం ఎలా ఉంది, ఈ కాలం ఎలా ఉందో మీరు ఒకసారి వ్యత్యాసాన్ని, తేడాన్ని మీరు గమనించాలి, ఆలోచన చేయాలి. కాబట్టి మీరేం చేయాలి అంటే, అలా గ్రహించాలి అంటే, ఆలోచన చేయాలి అంటే మీరేం చేయాలంటే ఆ మందసానికి 2000 కొలమూరల దూరం ఎడముండాలి అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడైనా ఏం చెప్తారు, మందసానికి సమీపంలో ఉండాలని కోరుకుంటారు, అవునా కాదా? మందసం అనగా దేవుని యొక్క సన్నిధి. మందసం అనగా ఇశ్రాయేలు ప్రజలకి విజయానికి సంకేతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు మందసానికి దూరంగా ఉండండి, ఎడంగా ఉండండి. మీరు మందసానికి ఎలా ఉండాలి, ఎడంగా ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి సూచన ఇది అని మీరు గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇప్పుడు తెరవద్దులేండి, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకి మధ్యన యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోతున్నప్పుడు ఇశ్రాయేలీలు ఆలోచన చేశారు, మనం ఎందుకు ఓడిపోతున్నాం, మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు వాళ్ళకేం గుర్తొచ్చిందంటే, షిలోహులో మన అరణ్యంలో నడిచినంతసేపు కూడా ఆ మందసం మనతో ఉంది కాబట్టి మనం ఎటువంటి శత్రువులైనా కూడా జయించగలిగాం. కాబట్టి ఇప్పుడు ఆ షిలోహులో ఉన్నటువంటి మందసాన్ని కనుక మనతో పాటు తీసుకొని వస్తే మనం ఫిలిష్తీయుల మీద జయము పొందగలం అని చెప్పి ఎవరు అనుకున్నారు అంటే ఆ యొక్క ఇశ్రాయేలీలు అనుకున్నారు. ఏమనుకున్నారు, మందసం గనక మన ఈ యుద్ధ భూమిలోకి తీసుకొని వస్తే, యుద్ధంలోనికి మందసం గనక మనం తీసుకొని వస్తే మనకేం కలుగుతుంది అనుకున్నారు, జయము కలుగుతుంది అని అనుకున్నారు. కాబట్టి ఏం చేశారు, వాళ్ళందరూ కూడా మందసాన్ని తీసుకొని వచ్చి పెద్దగా కేకలేశారు. కేకలేసినప్పుడు ఏమైంది అంటే, ఆ ఫిలిష్తీయులు అనుకున్నారు, ఇశ్రాయేలీలు ఇప్పుడు దాకా పారిపోయారు కదా, వాళ్ళకి ఇప్పుడు అంత పెద్దగా కేకలేస్తున్నారు, వాళ్ళు దేన్ని ఆధారం చేసుకొని అలా కేకలేస్తున్నారు అంటే, అప్పుడు వాళ్ళలో గూఢచారులు చెప్తున్నారు, ఇదిగో వాళ్ళు యుద్ధ భూమిలోకి మందసాన్ని తీసుకుని వచ్చారని చెప్తున్నారు. అప్పుడు ఫిలిష్తీయులు మొదట కొంచెం భయపడినా తర్వాత ధైర్యం తెచ్చుకొని ఏం చేస్తారు, ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తారు.
అక్కడ వారు ఏమైంది అంటే వారు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగింది. ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారంటే మందసం వస్తే మనకి విజయము కలుగుతుందని అనుకున్నారు. కానీ మందసం తీసుకుని వచ్చినా కూడా ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఆఖరికి ఆ మందసం కూడా ఏమైంది, పట్టబడింది అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. వాళ్ళకి ఆ మందసం ఒక విగ్రహంలాగా మారిపోయింది. వాళ్ళలో దేవుని యందు భయము లేదు, భక్తి లేదు, యథార్థమైనటువంటి హృదయం లేదు. కానీ మందసం మన దగ్గర ఉంది కాబట్టి మనకు జయము అని వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు మందసానికి ఎడంగా ఉండండి. మీరు మందసానికి ఎడముగా 2000 కొలమూరల ఎడముగా మీరు మందసానికి నడవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన కూడా మనము గమనించినట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఏం రాయబడిందో ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం నుంచి, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్ముని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణం, దానిని ఇక తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనయును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి బలులు తీసుకొని వస్తున్నారు. సమాధాన బలులు, దహన బలులు తీసుకొని వస్తున్నారు. అలాగే ఇంకా ఏం ఆచరిస్తున్నారంటే అమావాస్య దినాన్ని, పౌర్ణమి దినాన్ని, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఉంటున్నారు. దేవుడు అంటున్నాడు, నీ బలులు నాకు వెక్కసమాయను. నీ అమావాస్య, పౌర్ణమి, నియామక దినాలు నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణమయ్యాయి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ రోజున యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలుతో అంటున్నారు, మీరు ఏం చేయాలి? మందసానికి దూరంగా ఉండాలి, ఎడమగా ఉండాలి. ఆచారాలు, మందసం అనగా ఆచారం, విగ్రహం, ఆచారానికి దూరంగా ఉండాలి. వారి హృదయం, దేవుడు అంటాడు, వారు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరముగా ఉన్నవి. పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరముగా ఉన్నవి. ఈరోజున ఆచార సంబంధమైనటువంటి భక్తి, ఆనవాయితీ భక్తి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజున ఆది అపోస్తులు ఎంతో ప్రాణాలకు తెగించి మనకి ఈ సువార్తను అందించారు. ఆ రోజున రోమీయులు ఏం చేసేవాళ్ళంటే ఈ దేవుని యొక్క సేవకుల్ని, లేకపోతే క్రైస్తవుల్ని, ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళని, ఒక కొలేషియం అని ఉంటుంది, ఒక ఫుట్బాల్ గ్రౌండ్ లాగా ఉంటుంది. ఆ ఫుట్బాల్ గ్రౌండ్లో అందరూ కూర్చుంటారు. అందరూ కూర్చొని ఏం చేస్తారంటే ఒక సింహాన్ని వదులుతారు. ఆ సింహాన్ని వదిలి ఆ సింహం ముందు ఏం చేస్తారంటే ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించిన వారుగా ఉన్నారో అటువంటి వాళ్ళని ఆ సింహం ముందు వదులుతారు. ఎట్లా వదులుతారంటే గొర్రెబొచ్చు వాళ్ళకి కప్పి ఆ సింహాల ముందు వదులుతారనమాట. అప్పుడు ఆ సింహము
ఆ వ్యక్తిని చీలుస్తూ ఉంటే అది గొప్ప మహానందంగా వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. ఆది అపోస్తులు, ఆదిమ సంఘము అటువంటి భయంకరమైనటువంటి హింసలు పొంది మనకేమందించారు అంటే ఈ సువార్తను మనకి అందించారు. రెండవది, ఆ తర్వాత కాన్స్టాంటినోపుల్, రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటినోపుల్ యేసు ప్రభువుని అంగీకరించి ఆయన ఏం చేశాడంటే, ఆయన అన్యుడి గనక సూర్యదేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ ఆచారంలో నుంచి వచ్చిన వాడు గనక ఏం చేశాడంటే, ఈ క్రైస్తవ్యంలో అన్య ఆచారాలన్నిటినీ పెట్టేశాడు. అన్య ఆచారాలన్నింటినీ, రోమన్ క్యాథలిక్ అంటారు వాళ్ళనే, అన్య ఆచారాలన్నింటినీ కూడా పెట్టేశాడు. పోపే దేవుడు, పోపు ఎదుట ఎవరైనా పాపం చేస్తే పోపు ఎదుట పలానా పాపం నేను చేశానని చెప్తే ఆ పోపు ఏం చేస్తాడంటే ఒక ఫైన్ వేస్తాడు. ఇంత ఫైను, నువ్వు చేసిన పాపానికి నువ్వు ఇంత ఫైన్ కడితే నీకు పాప ప్రాయశ్చిత్వం కలుగుతుంది అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇస్తాడనమాట. అటువంటి భయంకరమైనటువంటి బంధకంలో క్రైస్తవ్యం ఉన్నప్పుడు ఎవరు పోరాడారంటే మార్టిన్ లూథర్ గారు తన ప్రాణాలకు సైతం పోరాడి మనకి సువార్తను మరలా తీసుకొని వచ్చాడు. అయితే ఈ రోజున నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ రోజున ఏమైందంటే ఆచార భక్తి అయిపోయింది. ఆచార ప్రకారం నైవేద్యాలు, దహన బలులు, అమావాస్య, పౌర్ణమి దినాలు, విశ్రాంతి దినాలు ఆచరిస్తూ ఉన్నారే తప్ప నిజమైనటువంటి భక్తి వాళ్ళలో లేదు. నిజమైనటువంటి భక్తి వాళ్ళలో లేదు. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తే ఆ రోజున బాప్తిస్మిచ్చే యోహాన్ దగ్గరికి పరిసయ్యులు, శాస్త్రులు వస్తారు. ఎవరు వస్తారు? పరిసయ్యులు, శాస్త్రులు వస్తారు. వస్తే యోహాన్ అంటాడు వాళ్ళతోటి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆ పరిసయ్యులు, శాస్త్రుల యొక్క ఉద్దేశం ఏంటంటే, బాప్తిసం పొందితే చాలు, బాప్తిసం తీసుకుంటే చాలు, మేము పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినట్లే. ఇశ్రాయేలు ప్రజలేమో ఆ రోజున పాత నిబంధన కాలం యెషయా గ్రంథంలో రాయబడినప్పుడు వాళ్ళు బలులు అర్పిస్తూ ఆ నియామక దినాలు, అమావాస్య, పౌర్ణమి దినాలు, అలాగే విశ్రాంతి దినాలు పాటిస్తూ వాటి ద్వారా మేము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని వాళ్ళు ఆలోచించేవాళ్ళు. కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారి దినాల్లో పరిసయ్యులు, శాస్త్రులు యోహానిచ్చే బాప్తిసం తీసుకొని బాప్తిసం ద్వారా మేము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు. ఆ దినాల్లో యూదులు, మార్క్సు వార్తలో రాయబడింది, వాళ్ళకి శుద్ధీకరణ ఆచారం ఉండేదంట. యూదులకి ఏముండేది? శుద్ధీకరణ ఆచారం. ఒక రోజున యేసు ప్రభువారి శిష్యులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు యేసు ప్రభువారితో రాత్రింపగళ్ళు సువార్త చేస్తూ ఆ విధంగా ఊరూరు తిరుగుతూ వాళ్ళకి బాగా ఆకలేసింది. బాగా ఆకలేసి ఏం చేశారంటే, వాళ్ళకి ఆ పొలాల మీద నుంచి వచ్చేటప్పుడు కొన్ని మొక్కజొన్న కండెలు కనిపించాయి, వెన్నులు కనిపించాయి, కొన్ని వెన్నులు కనిపించాయి. వెన్నులు కనిపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, చేతులు కడుక్కోకుండా గబగబా ఆకలికి తినేస్తూ ఉంటారు. అప్పుడు అడుగుతారు ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ఏంటండి మీ శిష్యులకి బుద్ధి లేదా? మీ శిష్యులకి నియమాలు నిబంధనలు ఏమి లేవా? మనం యూదులు, మనకి కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఎవరైనా సంతలో నుండి ఇంటికి వెళ్తే ఏం చేయాలి? కాళ్ళు చేతులు కడుక్కోవాలి, అలాగే గిన్నెలు కడుక్కోవాలి. ఈ ఆచారాలు మనకి ఉన్నాయి అని చెప్పి ఆ శిష్యుల్ని వారు నిందించినప్పుడు యేసు ప్రభువు వారు అంటారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సున్నము కొట్టినటువంటి సమాధులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకి తెల్లగా, పైకి శుభ్రంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, కానీ లోపలంతా కూడా ఉళ్ళే. ఈ దినాల్లో కూడా మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ యెహోషువ గ్రంథంలో, మీరేం చేయాలి? మీరు వెళ్ళబోయేటువంటి త్రోవ, అంతకుముందు మీరు వెళ్ళినటువంటి
త్రోవ వంటిది కాదు. కాబట్టి మీరేం చేయాలి? దాన్ని గ్రహించాలి. కాబట్టి మీరేం చేయాలి? పాత నిబంధన ఆ దినాల్లో ఆ మందసాన్ని పట్టుకొని ఒక విగ్రహంగా మార్చేశారు మీరు. మందసాన్ని పట్టుకొని ఒక ఆచారంగా మార్చేశారు మీరు. కాబట్టి ఆ విగ్రహం నుండి మీరు ఎడంగా ఉండండి, ఆ ఆచారం నుంచి మీరు ఎడమగా ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ 13వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, లూకాసు వార్త 13వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం కదా. యేసు ప్రభువారు ఆ మాటలు చెప్పిన తర్వాత కింద ఒక ఉపమానం ఉంటుంది. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక ద్రాక్ష తోట యజమానుడు ఏం చేస్తాడంటే, తన తోటలో ఒక అంజూరపు చెట్టుని నాటుతాడు. అంజూరపు చెట్టుని నాటినప్పుడు 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు. అది ఫలాలు ఫలిస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ 3 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఫలము ఫలించలేదు. కనుక యజమాని అంటాడు, దీన్ని కూడా నేను నరికివేస్తాను, దీనివలన ఆ భూమి ఎలా వ్యర్థము కావాలను అని యజమానుడు అన్నప్పుడు తోటమాలి ఏం చేస్తాడు? బ్రతిమలాడుతాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం కూడా దాన్ని ఉండనిమ్ము, నేను దాని చుట్టూ కందకము తవ్వుతాను, ఎరువేస్తాను, నీళ్లు పోస్తాను, నీళ్లు పోసి దాన్ని ఒకవేళ ఫలిస్తుందేమో అప్పుడు చూద్దాం అని తోటమాలి బతిమలాడితే అప్పుడు యజమానుడు ఏం చేస్తాడు? మరలా దానికి అవకాశాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫలించాలి. దేవుని బిడ్డలైనటువంటి మనం మారు మనసు అనేటువంటి ఫలాన్ని ఫలించాలి. ఆచార భక్తి నుంచి బయటికి రావాలి, నామకార్థ భక్తి నుంచి బయటికి రావాలి. ఆచార భక్తి నుంచి బయటికి రావాలి, నామకార్థ భక్తి నుంచి మనం బయటికి రావాలి. హోషేయ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం మొదటి నుంచి చదవండి అమ్మా. చాలమ్మా, ఇక్కడ అంటున్నాడు హోషేయ గ్రంథం ద్వారా, ప్రవక్త అయినటువంటి హోషేయ ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, ఏమర్పించాలి? నువ్వు మాటలు సిద్ధపరచుకొని దేవుని యొద్దకు తిరగాలి. ఏం సిద్ధపరచుకొని? మాటలు సిద్ధపరచుకొని మనం ఏం చేయాలి? దేవుని యొద్దకు తిరగాలి. మనం అర్పించాల్సిందేంటి? ఎడ్లకు బదులుగా ఏమర్పించాలి? మన పెదవులను దేవునికి అర్పించాలి, మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. అదే దేవునికి ఇష్టమైనటువంటి బలియాగం. ఆయన ఏం కోరేవాడు? బలిని కోరువాడు వాడు. ఆయన కనికరాన్ని కోరేటువంటి దేవుడు. కాబట్టి దేవుడు నీ నుండి కోరుతున్నటువంటిది ఏంటంటే మారు మనసు అనేటువంటి ఫలము. ఆ రోజున పొట్టి జక్కయ్య అనే వ్యక్తి లూకాసు సువార్తలో మనకు కనపడతాడు. అతను యేసు ప్రభువారిని కలుసుకోవటానికి ముందుగా సిద్ధపడి వెళ్ళాడు. ఏమని సిద్ధపడి వెళ్ళాడంటే, ఒకవేళ యేసు ప్రభువారిని నేను కనుగొంటే, యేసు ప్రభువారిని నేను కలుసుకుంటే నేనేం చేస్తానంటే ఆయన దగ్గర నా పాపాలన్నీ కూడా ఒప్పుకుంటానని చెప్పి ముందుగానే సిద్ధపడి వెళ్ళాడు. కాబట్టి యేసు ప్రభువారు అతనితో అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరము, నేడు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. ఎందుకు అంటే సిద్ధపరచుకొని వెళ్ళాడు.
మాటలు సిద్ధపరచుకుని వెళ్ళాడు. ఏంటి ఆ మాటలు? ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకున్నట్లయితే వాళ్ళకి తిరిగి 4 అంతలుగా ఇస్తాను. నా ఆస్తిలో సగభాగా నేనేం చేస్తాను? బేదలకు ఇస్తాను. తను సిద్ధపరచుకొని వెళ్ళాడు. కనుకనే దేవుడు అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవునికి కావాల్సింది అర్పణలు కాదు, దేవునికి కావాల్సింది బలులు కాదు, దేవునికి కావాల్సింది అమావాస్య, పౌర్ణమి, విశ్రాంతి దిన నియామకాలు కాదు, కూటములు కాదు. దేవుడికి కావాల్సింది ఏంటి అంటే మారు మనసు కావాలి, పాపం ఒప్పుకోవాలి. దేవునికి కావాల్సింది ఏంటంటే నీ విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు గనక మారు మనసు పొందకపోతే అంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితి నీకు వస్తుంది. ఆ రోజున వాళ్ళు చనిపోయారు కదా, గలిలీలు. పిలాతు బలులు అర్పించినప్పుడు గలిలీలు చనిపోయారు. సిలోయం అనే ప్రదేశంలో గోపురం కూలి అనేక మంది చనిపోయారు. ఇశ్రాయేలు అడుగుతున్నారు, వాళ్ళందరికంటే పాపులు అనుకుంటున్నారేమో, మీరు కనుక మారు మనసు పొందకపోతే వాళ్ళకంటే భయంకరంగా మీకు శిక్ష పడుతుంది, లేకపోతే అంతకంటే భయంకరమైన నాశనం మీకు కలుగుతుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినం నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరేం చేయాలి? మందసానికి ఎడమగా ఉండాలి. మందసానికి 2000 కొలమూరల దూరము ఎడమగా ఉండాలి. ఆచారాలకు ఎడమగా ఉండాలి. ఆచార భక్తి, నామకార్థ భక్తికి మనం ఎడమగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది మాటలు సిద్ధపరచుకొని దేవుని సంధికి మనం రావాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఇంకొక వాక్యంలో దేవుడు మాట్లాడతాడు. చూడండి, మనం చూసినట్లయితే యోవేలు గ్రంథంలో దేవుడు మాట్లాడిన మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోవేలు గ్రంథంలో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. చాలమ్మా, ఇక్కడ అంటున్నాడు యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు దేన్ని చింపుకోవాలంట? నీ వస్త్రములను కాదు చింపుకోవాల్సింది. దేన్ని చింపుకోవాలి? నీ హృదయాన్ని చింపుకోవాలి. నీ వస్త్రములను కాదు నువ్వు చింపుకోవాల్సింది. ఏం చింపుకోవాలి? నీ హృదయాన్ని. ఎందుకంటే నీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యము కలిగినటువంటి వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడు. తాను చేయనుద్దేశించిన కీడును చేయక ఏం చేసేవాడు? పశ్చాత్తాపడేటువంటి దేవుడు గనక మనం ఏం చేయాలి? విడవబడినటువంటి మనము, శేషించినటువంటి మనము ఏం చేయాలి అంటే మన హృదయాల్ని చింపుకోవాల్సినటువంటి వారమైనా, మన హృదయాల్ని చింపుకోవాల్సిన వారమైనా, దేవుని తట్టు తిరగవలసినటువంటి వారమై ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 1 మనం మాట్లాడుకుంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు మందసానికి దూరముగా ఉండండి, ఎడమగా ఉండండి అనే మాటకు అర్థం ఆచారాలకి
దూరంగా ఉండండి. నామకార్థ క్రైస్తవ్యానికి దూరంగా ఉండండి. విరిగి నలిగిన హృదయం కలిగి ఉండండి. పశ్చాత్తాపం కలిగినటువంటి వారిగా ఉండండి. మారు మనసు కలిగినటువంటి వారిగా ఉండండి అని మొదటిగా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. చాలమ్మా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతోటి. నీవు స్వాధీనము చేసుకొనుటకు నీవు ప్రవేశించబోయేటువంటి దేశము ఎలాంటి దేశము అంటే ఐగుప్తు దేశం వంటిది కాదు. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఏం చేశారు అంటే, ఐగుప్తు దేశంలో వాళ్ళు వాళ్ళ కూర తోటలకి ఏ విధంగా నీళ్లు పెట్టారు అంటే కాళ్ళతో నీళ్లు పెట్టారంట. అది నదులు. ఐగుప్తు దేశం ఎటువంటి దేశం అంటే నదులు ప్రవహించేటువంటి దేశం, నైలు నది ప్రవహించేటువంటి దేశం. కాబట్టి మనం ఇప్పుడు కూడా మన పొలాల్లో ఎక్కడైతే కాలువలు ఉంటాయో ఆ కాలువల్లో ఏం చేస్తారంటే ఆ గట్టు కొద్దిగా పారతోటి కొద్దిగా ఇట్లా తవ్వితే ఆ కాలువలో నీళ్లు ఆ పొలంలోకి వస్తాయి. నీళ్లు కావలసినంతసేపు నీళ్లు పెట్టుకుంటారు, మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, గట్టు కట్టుకుంటారు. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలువలు కలిగినటువంటి ప్రాంతంలో పొలాలకి చేలకి ఏం పెట్టుకుంటారు, నీళ్లు పెట్టుకుంటారు. ఆ దినాన ఐగుప్తు దేశస్థులు కూడా ఆ విధంగానే వాళ్ళు పంటలు పండించుకునేవాళ్ళు. వాళ్ళ దేశం నదులు ప్రవహించే దేశము కనుక వాళ్ళు ఆ విధంగా కాళ్ళతోటి నీళ్ళని వాళ్ళ చేలకి పెట్టుకునేటువంటి వాళ్ళు. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతోటి, నీవు వెళ్ళబోవు దేశము, నేను నీకు వాగ్దానం చేసినటువంటి దేశము ఎలాంటి దేశం అంటే అది నదులు కలిగినటువంటి దేశము కాదు. నీవు నీ కూర తోటకి కాళ్ళతో నీళ్లు పెట్టుకోగలిగినటువంటి దేశము కాదు. అది ఎలాంటి దేశము, కొండలు లోయలు కలిగినటువంటి దేశం. ఎలాంటి దేశము, కొండలు లోయలు. కొండలు అంటే ఎత్తుగా ఉంటాయి, లోయలు అంటే కిందకి ఉంటాయి. సమభూమి కాదు అది. ఎట్లాంటి భూమి కాదు, మైదానపు భూమి కాదు. అయితే కొండలు ఉంటాయి, లేకపోతే లోయలు ఉంటాయి, అంతే తప్ప సమభూమి కాదు, మైదానపు భూమి కాదు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ దేశము ఏం చేస్తుంది అంటే ఆకాశ వర్ష జలమును త్రాగుతుంది. దేని మీద ఆధారపడుతుంది, దేని మీద ఆనుకుంటుంది అంటే దేవుని మీద ఆనుకుంటుంది, దేవుని మీద ఆనుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి రెండో విషయం ఏంటంటే, మనం ప్రవేశించబోయేటువంటి కాలంలో ఒకటి ఆచార భక్తిని విడిచిపెట్టి, నామకార్థ భక్తిని విడిచిపెట్టి విరిగి నలిగినటువంటి హృదయముతో యథార్థమైనటువంటి మనసుతో దేవుని వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది దేవుని మీద ఆనుకొనినటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మీద ఆనుకొని జీవించాలి. అది ఎలాంటి దేశము, ఆకాశ వర్ష జలమును త్రాగేటువంటి దేశమే తప్ప అది నదులు కలిగినటువంటి దేశం ఎంత మాత్రం కూడా. వాళ్ళలో ఆ ఐగుప్తీలలో ఉన్నటువంటి గర్వం ఏంటంటే, ఐగుప్తీలలో ఉన్నటువంటి అహంకారం ఏంటంటే, మా దేశం నదులు కలిగినటువంటి
దేశము, సస్యశ్యామలమైనటువంటి దేశము అనేటువంటి ఒక అహంకారము, ఒక గర్వము ఎవరిలో ఉంది అంటే ఐగుప్తీయులలో. వాళ్ళు తమ సొంత బలం మీద ఆధారపడినటువంటి వాళ్ళు. ఐగుప్తీయుల గుర్రాలు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి, ఎందుకంటే ఎక్కడి నుంచైనా సరే, ఏ దేశస్తులైనా సరే గుర్రాలు కొనుక్కోవాలంటే ఐగుప్తు దేశానికి వెళ్తారు. అంత ఫేమస్ అన్నమాట ఐగుప్తు గుర్రాలకి. దేవుడు చెప్తాడు, నువ్వెన్నడూ కూడా మరలా గుర్రాలు కొనుక్కోవటానికి ఐగుప్తుకి వెళ్ళకూడదు అని దేవుడు ఇశ్రాయేలుతో చెప్తాడు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళ బలం మీద ఆధారపడినటువంటి వాళ్ళు, వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క శక్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళు, దేవుని మీద ఆధారపడినటువంటి వాళ్ళు కాదు. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు ప్రవేశించబోయేటువంటి దేశం ఎలాంటి దేశం అంటే అది కొండలు లోయలు కలిగినటువంటి దేశము. కొండలు లోయలు కలిగినటువంటి దేశము. కొండలుంటాయి, లోయలుంటాయి. రాబోయే దినాల్లో ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుంది. అయితే వాటన్నిటిలో దేవుడు మనకి తోడుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన బలం మీద, మన జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని మీద మనము ఆధారపడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. ఎందుకనగా యెహోవా ఎవరి యందు ఆనందించే దేవుడు? తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించే దేవుడు. యెహోవా కృపను బట్టి అతిశయించు వారి ఎడల ఆయన సంతోషించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమంటాడు అంటే చూడండి, మనం చూస్తే ప్రసంగి గ్రంథం ఒకసారి మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 11వ వచనం. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుటకు వలన ఐశ్వర్యము కలగదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివిగల వారికి అనుగ్రహము దొరకదు, తెలివిగల వారికి అనుగ్రహము దొరకవు. ఇవన్నీ అదృష్ట వశము చేత, కాలవశము చేతనే అందరికీ కలుగుతున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, ఎంతోమంది జ్ఞానవంతులు, ఎంతోమంది పండితులు ఏం చేశారు అంటే నిద్రించారు, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ యొక్క జ్ఞానము వాళ్ళని ఏమైనా రక్షించగలిగిందా అంటే రక్షించలేకపోయింది. వాళ్ళ యొక్క జ్ఞానం వాళ్ళని ఏమైనా రక్షించగలిగిందా అంటే రక్షించలేకపోయింది.
ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, వడిగలవారు పరుగు పందెములో గెలవరు. నిన్న ఎవరు చనిపోయారు? మిల్కా సింగ్ అంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి పరుగు పందెం అథ్లెటిక్, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి అథ్లెటిక్ క్రీడాకారుడు. పరుగు పందెంలో భారతదేశానికి మంచి పథకాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అతడు ఏమయ్యాడు అంటే కరోనాతో పోరాడుతూ నిన్నటి దినాన నిద్రించాడని వార్తల్లో మనం విన్నాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మంచి పాటలు రాసేటువంటి మన యేసు ప్రభు పాటలు కూడా ఎన్నో పాడాడు. యేసు ప్రభు పాటలు కూడా ఎన్నో పాడాడు. కానీ ఆయన గాత్రం ఆయన ఏం చేయలేకపోయింది, ఆయన రక్షించలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఎంతోమంది గొప్ప గొప్పవారు, మంత్రులు, మాజీ రాష్ట్ర ప్రెసిడెంట్, మాజీ దేశ ప్రెసిడెంట్ గారు చనిపోయారు కరోనా వల్లనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు, ధనవంతులు, జ్ఞానవంతులు ఎంతోమంది ఏమైపోయారు? కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ తెలివి కానీ, వాళ్ళ జ్ఞానము కానీ, వాళ్ళ బలము కానీ, వాళ్ళ ఐశ్వర్యము కానీ వాళ్ళని ఏమైనా రక్షించగలిగిందా? రక్షించలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. దేన్ని బట్టి మనం అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నీవు పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి నువ్వేం చేయాలి? అతిశయించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మందసానికి ఎడముగా ఉండాలి అనే మాటకు అర్థం ఏంటంటే, మందసానికి ఎడముగా ఉండాలంటే అనే మాటకు అర్థం ఏంటంటే, ఆ దినాలలో వాళ్ళు దేని మీద ఆధారపడ్డారు అంటే, వాళ్ళ బలం మీద ఆధారపడ్డారు, వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడ్డారు, వాళ్ళ ఐశ్వర్యం మీద ఆధారపడ్డారు. మాకేంటిలే, మేము ఏదైనా చేయగలం, ఎక్కడికైనా వెళ్ళగలం, ఏదైనా సాధించగలం అని అనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు రాదులే ఈ వ్యాధి, నాకెందుకు వచ్చింది అని అనుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. గ్రహించాలి. ఏమంటున్నాడు? నీవు దానిని గుర్తుపట్టాలి. నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళేటువంటి త్రోవ అంతకుముందు నువ్వు వెళ్ళినటువంటి త్రోవ వంటిది కాదు. మీరు ప్రవేశించబోయేటువంటి దేశము ఐగుప్తు దేశం వంటిది కాదు. అది ఎలాంటి దేశము? అది ఎలాంటి దేశము అంటే కొండలు లోయలు కలిగినటువంటి దేశము, ఆకాశ వర్ష జలమును త్రాగేటువంటి దేశం, దేవుని మీద ఆధారపడేటువంటి దేశము, దేవుని మీద ఆనుకునేటువంటి దేశము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందసానికి ఎడముగా ఉండమని మాటకు అర్థం ఏంటి అంటే, మన బలం మీద, మన జ్ఞానం మీద, మన యొక్క ఐశ్వర్యం మీద మనం ఆధారపడేవారిగా ఉండకుండా దేవుని మీద, దేవుని యొక్క కృప మీద మనం ఆధారపడేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. హోషేయ గ్రంథంలో మరలా మనం చూసినట్లయితే 14వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి మాటల్లోనే హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మరలా మనం ఇందాక చదువుకున్నాం, నాకేమొద్దు, నేను నీకు ఏం అర్పించను, నేను బలులు నీకు అర్పించును, నేను నీకేం అర్పిస్తానంటే నా పెదవులనే నేను నీకు అర్పిస్తాను, నీకు ఇవ్వగలిగినవి నాకు ఉన్నవి అవే అని అంటూ కింద మళ్ళీ అంటాడు 3వ వచనంలో, అశూరీల చేత రక్షణ పొందగోరను, మేమింకను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట
మా చేతి పనితో చెప్పము. చాలమ్మా. ఇక్కడ అంటున్నాడు ఆ భక్తుడు, హోషేయ గ్రంథంలో భక్తుడు అంటున్నాడు, ఇందాక అన్నాడు, మేము ఇక మీదట ఏం అర్పించం, బలులు మీకు అర్పించం, నామకార్థ భక్తిని మేము మీకు అర్పించం, ఆచార భక్తిని మేము మీకు అర్పించము, మేము విరిగి నలిగినటువంటి హృదయాన్ని మీకు అర్పిస్తాము, పశ్చాత్తాపంతో మా పాపాలు మీ సన్నిధిలో ఒప్పుకుంటాము, మేము మాటలు సిద్ధపరచుకొని మీ తట్టు తిరుగుతామని అంటూ ఫస్ట్ అన్నాడు. రెండోసారి అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, అయ్యా మేము ఇక మీదట అశూరీయులు మాకు రక్షణ అని మేము అనుకున్నాము. ఇప్పుడు దాకా మేమేమనుకున్నాం, అశూరీయులు వచ్చి మమ్మల్ని రక్షిస్తారని అనుకున్నాం. ఇక మీదట మేము ఆ మాట చెప్పము. ఇంకేం చెప్పము, గుర్రములే మాకు బలము అని మేము చెప్పము. ఏమంటున్నాడు, అశూరీయులు చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము. ఇప్పుడు దాకా అశూరీయులనే దేవుళ్ళుగా ఆరాధించారు, గుర్రములనే దేవుళ్ళుగా ఆరాధించారు, వాళ్ళ చేతి పనినే దేవుడిగా ఆరాధించారు. అయితే అంటున్నారు, ఇక మీదట మేము అలాగా చెప్పమయ్యా, నీ మీదే ఆధారపడతాం, నీ మీద ఆనుకుంటాం. తమ సొంత బలం మీద, తమ శక్తి మీద, తమ జ్ఞానం మీద ఆధారపడినటువంటి వారు అనేకులు గతించిపోయారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేనికి ఎడమగా ఉండాలి, మందసానికి. మందసం ఏమైపోయింది, ఒక విగ్రహముగా మారిపోయింది. కాబట్టి అంటున్నాడు, మీరు ఏం చేయాలి, మీరు మందసానికి ఎడమగా ఉండాలి, మీరు దాన్ని గుర్తుపట్టాలి. మీరు వెళ్ళబోయేటువంటి త్రోవ అంతకుముందు మీరు వెళ్ళినటువంటి త్రోవ కాదు. పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. కరోనాకి ముందు, కరోనా తర్వాత. అయితే మనలందరినీ కూడా దేవుడు ఏం చేశాడు, ఇంకను సజీవులుగా ఉంచాడు. ఆ రోజున ఆకులు రాలినట్లుగా అరణ్యంలో అనేక మంది రాలిపోయారు, కానీ తక్కిన శేషంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఈ రోజున మనతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం వాళ్ళకంటే గొప్పవారమని కాదు, మనం వాళ్ళకంటే చనిపోయిన వారికంటే మనం గొప్పవారమేమీ కాదు, మనం వాళ్ళకంటే నీతిమంతులమేం కాదు, పరిశుద్ధులమేం కాదు. మనందరము కూడా దేవుని కృప పొందుకున్నాం. మనందరం కూడా ఆ తోటమాలి బతిమాలుకున్నాడు. ఏం బతిమాలుకున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం కూడా దాన్ని ఉండనివ్వు అని చెప్పి తోటమాలి బతిమాలుకుంటే ఆ అంజూరపు చెట్టుని విడిచిపెట్టాడు. దానియేలు గ్రంథంలో అంటున్నాడు, ఏమంటున్నాడు, దేవుని యొక్క గ్రంథములో రాయబడి వారు ఎవరో వారు మాత్రమే తప్పించుకొనిరి. వారు మాత్రమే, మనల్ని దేవుడు తప్పించాడు. అయితే తప్పించబడినటువంటి మనము మందసానికి దూరంగా ఉండాలి, ఆచార భక్తికి, నామకార్థ భక్తికి దూరంగా ఉండాలి. రెండవది, మన బలము, మన జ్ఞానము, మన ఐశ్వర్యాన్ని ఆధారపడటం మానివేసి దేవుని మీద ఆధారపడటం మొదలు పెట్టాలి. దేవుడు అక్కడ మాట్లాడుతాడు. హోషేయ గ్రంథంలో నేను ముగించేస్తున్నాను. చూడండి, మనం చూస్తే 5వ వచనం, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. హల్లెలూయా. ఆ విధంగా మనము ఆ విధంగా దేవుని ఎదుట మనము మారు మనసు పొందినప్పుడు, దేవుని ఎదుట మనము మన జీవితాలను విరిగి నలిగినటువంటి హృదయాలు కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, మన బలం మీద, మన జ్ఞానం మీద, మన ఐశ్వర్యం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు
దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? చెట్టునకు మంచు. మీరు చూడండి, వర్షం పడితే చెట్లు ఉన్నాయి కదా బయట, ఒకసారి గమనించండి. చెట్టు తడవదు, పూర్తిగా తడవదు, కొంచెమే తడుస్తుంది. అయ్యా మీరందరూ వ్యవసాయం తెలిసినటువంటి వారే, మీరందరూ గమనిస్తున్నారు కదా. వర్షం పడితే చెట్టు పూర్తిగా తడుస్తుందా? చెట్టు పూర్తిగా తడవదు. కొన్ని ఆకులు పొడి పొడిగానే ఉంటాయి, కొన్ని కొమ్మలు పొడి పొడిగానే ఉంటాయి. ఎందుకంటే వర్షం పూర్తిగా తడపదు. కానీ మంచు పడినప్పుడు మీరు ఒకసారి గమనించండి, మంచు పడే కాలంలో చెట్టు గమనించండి, ప్రతి అణువు కూడా తడుస్తుంది. ప్రతి అణువు కూడా మంచు చేత చెట్టును ఏం చేసిద్ది? శుభ్రంగా తడుపుతుంది. మంచు చెట్టు అంతటికీ అల్లుకుంటుంది. మంచు ఏం చేసిద్దంటే చెట్టు అంతటికీ అల్లుకుంటుంది. అలాగే ఇక్కడ దేవుడు అంటున్నాడు, చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను మీకు ఉంటాను. అన్ని విషయాల్లో మీరు ఆ విధంగా విడవబడినటువంటి మీరు, శేషించినటువంటి మీరు, ఆ విధంగా మీరు నామకార్థ భక్తిని, ఆచార భక్తిని విడిచిపెట్టి ధనం మీద, జ్ఞానం మీద, ఐశ్వర్యం మీద ఆధారపడడం మానేసి నా మీద ఆధారపడినట్టయితే, ఇదిగో ఈ కొండలు లోయలు కలిగినటువంటి దేశమైనా కూడా ఆ దేశంలో నిన్నేం చేస్తాను? నేను చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. తామర పుష్పం ఏ విధంగా పెరుగుతుందో అలాగు నువ్వు వర్ధిల్లుతావు అని చెప్పి దేవుడు మాట్లాడు. తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్ములు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టునకు కలిగిన సౌందర్యం అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసం అతనికి ఉండును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ విధంగా రాబోయే దినాల్లో మన ప్రవర్తన మార్చుకున్నట్లయితే దేవుడు ఆ విధంగా మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. చెట్టునకు మంచు ఉన్నట్లుగా ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. తామర పుష్పం పెరిగినట్లుగా మనల్ని వర్ధిల్లింపజేసే దేవుడిగా ఉన్నాడు. ఒలీవ చెట్టుకున్నంత సౌందర్యాన్ని దేవుడు మనకి ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రవర్తన మార్చుకుందాం. అక్కడ దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళబోయే త్రోవ గతంలో మీరు వెళ్ళినటువంటి త్రోవ వంటిది కాదు. కాబట్టి మనం ఇప్పుడు ఒక కొత్త కాలం, ఒక కొత్త సమయంలోనికి మనం వెళ్ళబోతున్నాం. కొత్త పరిస్థితుల్లోనికి మనం వెళ్ళబోతున్న మనము ఇప్పటికైనా మనం మార్చుకొని మనము నామకార్థ భక్తిని, ఆచార భక్తిని విడిచిపెట్టి హృదయశుద్ధి కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి, మన పాపాలు ఒప్పుకుంటూ మాటలు సిద్ధపరచుకొని దేవుని వెతికినట్లయితే, ధనం మీద, జ్ఞానం మీద, ఐశ్వర్యం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు మనల్ని అట్టి విధంగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. లెబానోను పర్వతము ఏ విధంగా వర్ధిల్లుతుందో ఆ విధంగా నేను వర్ధిల్లింపజేస్తాను అంటున్నాడు దేవుడు, వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తుతులు, యేసయ్యా మీకు స్తోత్రాలు. స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఆ రోజున యెహోషువ నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీతో పాటు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినటువంటి పెద్దలందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు, ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. అయితే మిమ్మల్ని మటుకు నేను శేషించాను, మిమ్మల్ని మటుకు నేను సజీవులుగా ఉంచాను. ఎందుకు అంటే వారికంటే మీరు గొప్పవారని కాదు,
వారికంటే మీరు పరిశుద్ధులని కాదు, నీతిమంతులని కాదు, కానీ ఆయన కృప మనల్ని రక్షించింది, మనల్ని కాపాడింది, మనల్ని సజీవులుగా ఉంచింది. కనుక శేషించిన మనము మందసానికి దూరంగా, మందసం ఆ రోజున ఇశ్రాయేల్ ప్రజలకి ఒక విగ్రహం అయిపోయింది. కనుక దేవుడు అంటున్నాడు, మీరు మందసానికి దూరముగా నడవండి, మందసానికి దూరముగా నిలవండి అంటున్నాడు దేవుడు. ఆచార భక్తి, నామకార్థ భక్తి, వారి బలులు నాకు వెక్కసమయ్యాయి, వారి నైవేద్యములు నాకు అసహ్యం పుట్టిస్తున్నాయి. అమావాస్య, పౌర్ణమి దినాలు, విశ్రాంతి దినాలు వాళ్ళు ఆచరిస్తున్నారు, అవి నాకు హేయములయ్యాయి. ఈ రోజున అటువంటి నామకార్థ భక్తి, ఆచార భక్తి కలిగి ఉంటున్నావా? అటువంటి భక్తి దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, యథార్థమైనటువంటి హృదయం, విరిగి నలిగినటువంటి హృదయం, నా హృదయాన్ని ఒక మందసముగా నీ కొరకు సిద్ధపరుస్తున్నాను ప్రభువా. నా హృదయాన్ని నీ కొరకు ఒక మందసముగా సిద్ధపరుస్తున్నాను ప్రభువా. నా హృదయంలోనికి నువ్వు రండి ప్రభువా, నా హృదయంలోనికి నువ్వు రానాయన. కెరూబుల మధ్య ఆసీనుడివై ఉన్నటువంటి ప్రభువా, నా హృదయం అనే మందసంలోనికి నీవు రానాయనా అని మనం దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతవరకు నేను నీ మీద ఆనుకోకుండా, నీ మీద ఆధారపడకుండా ధనమును, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును ఆశ్రయించాను. అయితే ఈరోజు నువ్వు మాట్లాడావు, జ్ఞానము గల వారికి అన్నము దొరకదు, వడి గలవారు పరుగులో గెలవలేరు. మాట్లాడావు నాయన, మీకు స్తోత్రాలు తండ్రి. మీ కృపను ఆశ్రయించే వారిగా ఉంటాను. స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని శేషించాడు, దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. మనం గొప్పవారమని కాదు, మనం యోగ్యులమని కాదు, మనం పరిశుద్ధులమని కాదు, మన నీతిమంతులమని కాదు, దేవుని కృప. కాబట్టి మనం అందరం కూడా మన ప్రవర్తన మార్చుకుందాం. నామకార్థ భక్తి విడిచిపెడదాం, ఆచార భక్తి విడిచిపెడదాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తుతులు. స్తోత్రం. స్తుతి. స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. స్తోత్రం. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుళ్యం, నీ కృప కనికరము చూపించుము.
సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా, నీ సన్నిధిలో నా పాపమునే ఒప్పుకొందునయ్యా. శుద్ధాహృదయం కలుగజేయుము, శుద్ధాహృదయం కలుగజేయుము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినం నాడు మమ్మల్ని దర్శించావు, మాతో మాట్లాడావు ప్రభువా. తండ్రి, ఆ రోజున విడవబడినటువంటి శేషించినటువంటి జనాంగంతో నువ్వు మాట్లాడావు. ఇదిగో నీవు వెళ్ళబోయే త్రోవ అంతకుముందు మీరు వెళ్ళినటువంటి త్రోవ వంటిది కాదు, కాబట్టి మీరు దాన్ని గుర్తుపట్టాలి. మీరు మందసమునకు సమీపంగా వెళ్ళవద్దు, మీరు మందసానికి 2000 కొలమూరలు దూరంగా ఉండండి అని అన్నా ప్రభా. మందసం అనగా ఆచారం, మందసం అనగా నామకార్థ భక్తి. తండ్రి, ఆచార భక్తిని, నామకార్థ భక్తిని మేము విడిచిపెట్టాలి. ఎందుకంటే నీవు ఆ రోజున ఇశ్రాయేలీలు బలులు అర్పించినప్పుడు అమావాస్య, పౌర్ణమి, విశ్రాంతి దిన కూటములు ఆచరించినప్పుడు ప్రభువా అంటున్నావు, నీ బలులు నాకు వెక్కసమయ్యాయి, నీ అమావాస్య, పౌర్ణమి, విశ్రాంతి దిన కూటములు నాకు అసహ్యమయ్యాయి అని అంటున్నావు ప్రభా. కాబట్టి ప్రభా, ఆచార భక్తిని విడిచిపెట్టి, నామకార్థ భక్తిని విడిచిపెట్టి ప్రభా మీకు స్తోత్రాలు, మారు మనసు అనుభవం కలిగిన వారంగా, మాటలు సిద్ధపరచుకొని మీ సన్నిధికి వచ్చే బిడ్డలుగా, శుద్ధ హృదయం కలిగిన వారిగా, యథార్థమైన హృదయం కలిగిన వారిగా మీ సన్నిధిలో జీవించడానికి సహాయం చేయండి. నీ వస్త్రములను కాక హృదయాలు చింపుకోమన్నావు ప్రభా. కాబట్టి మా హృదయాలు చింపుకోవడానికి సహాయం చేయండి. రెండవదిగా ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీ మీద అనుకోకుండా, మీ మీద ఆధారపడకుండా, మిమ్మల్ని ఆశ్రయించకుండా ఇంతకాలము ధనాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని నమ్ముకున్నాం, ఆనుకున్నాం, ఆధారపడ్డాం. అయితే ప్రభా అవి మమ్మల్ని రక్షించలేవు ప్రభా, అవి మమ్మల్ని కాపాడలేవు. నీ ఒక్కడివే మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు ప్రభా. కాబట్టి ప్రభా మీ కృపను మేము ఆశ్రయించే వారంగా, నీతి న్యాయం జరిగించుతున్న దేవుడు నీవేనని గ్రహించి మీ కృపను బట్టి మేము అతిశయించే వారంగా ఉండడానికి సహాయం చేయండి. ఎత్తబడినటువంటి మాటలు ప్రభా నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఒక చెవితో ఒక చెవితో విడిచిపెట్టక ఆ మాటలు వారి హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి ప్రభా. మీకు స్తోత్రాలు. దినదినము అనేక నూతన ఆత్మలతో నింపండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రభా. మీకు స్తోత్రాలు నాయనా. సంఘంలోని బిడ్డలందరూ కూడా నిజమైనటువంటి మారు మనసు, రక్షణ అనుభవం పొందుకొని రాకడ కొరకు సిద్ధపడేవారిగా ఉండండి. ఎందుకంటే రానున్న దినాలు ఇంకా నాయనా బహు భయంకరమైనటువంటి దినాలు నాయనా తండ్రి. అటువంటి దినాల్లో ప్రభా మేము జీవించబోతున్నాం కనుక ప్రభా మారు మనసు కలిగినటువంటి జీవితాలు, సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలు మాకు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తాం అయ్యా. ఇంకను జరగవలసినటువంటి ఆరాధన అంతట్లో కూడా తోడేయండి, నడిపించమని. ఘనత, మహిమ, ప్రభావం మీరు ఒక్కరే పొందుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా.